Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. చాలా మంచి కరెంట్ అఫైర్స్ని పొందడం కోసం మన రవీస్ జీకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలలో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లేటెస్ట్ కరెంట్ అఫైర్ జరిగింది. ఆ లేటెస్ట్ కరెంట్ అఫైర్ని బేస్ చేసుకొని దాన్ని రిలేటెడ్గా ఉన్న స్టాండర్డ్ అంశాన్ని కొంచెం ఎలాబరేటెడ్గా మనం డిస్కస్ చేద్దాం. చాలా మంచి అంశం, చాలా ముఖ్యమైన అంశం ఇది. భారత శాస్త్ర సాంకేతిక రంగాలలో అంటే ఇండియన్ స్పేస్ సెక్టర్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్టర్ కావచ్చు, అసలు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భారతదేశంలో మహిళలు ఏ రకమైన పాత్ర పోషిస్తున్నారు, మరి భారత ప్రభుత్వము డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఎలాంటి కార్యకలాపాలని లేదా ఫెలోషిప్ కార్యక్రమాలని లేదా చదువుకోవడానికి అవకాశాలని రీసెర్చ్ చేయడానికి అవకాశాలని కల్పించిందో, ఆ కార్యక్రమాలకి ఏమని పేరు పెట్టిందో డీటెయిల్డ్గా మనం చదువుదాం. సింపుల్గా ఈ టాపిక్ని ఏమనొచ్చు అంటే భారత శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళలు లేదా భారత సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మహిళలకి సంబంధించిన పథకాలు, ప్రోగ్రామ్స్, మహిళల ప్రోగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే దీన్ని స్పెసిఫిక్గా లేటెస్ట్గా జరిగిన ఒక కరెంట్ అఫైర్ ఉంది. ఆ కరెంట్ అఫైర్ని బేస్ చేసుకొని మనం స్టాండర్డ్లోకి వెళదాం. అదేమిటంటే ఆ ప్రోగ్రామ్ పేరు, రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ పేరు WISLP. W అంటే ఉమెన్, I అంటే ఇన్, S అంటే స్పేస్, L అంటే లీడర్షిప్, P అంటే ప్రోగ్రామ్, మోస్ట్ ఇంపార్టెంట్. అంతరిక్ష నాయకత్వ రంగంలో మహిళల కోసం ఒక కార్యక్రమము ప్రారంభం. WISLP ప్రారంభం. ఎవరు ప్రారంభించారు, ఎందుకు ప్రారంభించారు అనే దాన్ని ఒక్కసారి మనం చూద్దాం. సెప్టెంబర్ 24, 2024న డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, DST అంటారు దాన్ని, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ కొలాబరేషన్ విత్, ఎవరి సహకారంతో? బ్రిటిష్ కౌన్సిల్. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎవరి సహకారంతో అంటే బ్రిటిష్ కౌన్సిల్ ప్లస్ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంయుక్తంగా ఉమెన్ ఇన్ స్పేస్ లీడర్షిప్ ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరిగింది సెప్టెంబర్ 24వ తేదీన. ఈ కార్యక్రమాన్ని ఏ కార్యక్రమంలో భాగంగా ప్రారంభించారు? యాజ్ పార్ట్ ఆఫ్ UKIERI. చాలా ఇంపార్టెంట్ ఈ కార్యక్రమం. యునైటెడ్ కింగ్డమ్ ఇండియా ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. భారతదేశము యునైటెడ్ కింగ్డమ్ల మధ్య విద్యా పరిశోధన కోసం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాన్ని UKIERI అంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా బ్రిటిష్ కౌన్సిల్, DST డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బ్రిటిష్ కౌన్సిల్తో సహకారంతో ఈ ఉమెన్ ఇన్ స్పేస్ లీడర్షిప్ ప్రోగ్రామ్ని 24/9/2024న ప్రారంభించింది. అయితే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే జెండర్ పారిటీ, లింగ సమానత్వము. అన్ని శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళలని ప్రోత్సహించి, పరిశోధనలు చేసేలా ప్రోత్సహించి, చదువుకోవడం కోసం శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం ప్రత్యేకించి ఉద్దేశించబడినది. అయితే ఈ ప్రోగ్రాంకి డెలివరింగ్ పార్ట్నర్గా ఎవరు వ్యవహరిస్తారంటే కోవెంట్రీ విశ్వవిద్యాలయం, కోవెంట్రీ యూనివర్సిటీ.
కోవెంట్రీ విశ్వవిద్యాలయం. కోవెంట్రీ యూనివర్సిటీ విల్ బి ద డెలివరింగ్ పార్ట్నర్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. అంటే ఈ కార్యక్రమాన్ని అమలు చేసే బాధ్యతని కోవెంట్రీ యూనివర్సిటీ తీసుకుంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ ప్రోగ్రాము టు బిల్డ్ లీడర్షిప్ కెపాసిటీ ఆఫ్ 250 ఎర్లీ కెరియర్ రీసెర్చర్స్. ఎవరైతే కెరియర్ స్టార్టింగ్ దశలో ఉంటారో వారికి శాస్త్ర సాంకేతికం ముఖ్యంగా స్పేస్ సెక్టర్లో ఇంట్రెస్ట్ ఉంటుందో అట్లాంటి వారిలో 250 మందిని తీసుకొని వారికి స్పేస్ సెక్టర్ లీడర్షిప్ ప్రోగ్రామ్ కార్యక్రమ శిక్షణని ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే ఇప్పటికే మహిళలని శాస్త్ర సాంకేతిక రంగాలలో మరింత ఉన్నతంగా తీర్చిదిద్ది మరింతగా ముందుకు వెళ్ళడం కోసమని భారత డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమం పేరు ఏమిటంటే వైజ్ కిరణ్ అని ఆ పథకానికి పేరు పెట్టడం జరిగింది. ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైజ్ కిరణ్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే వైజ్ అంటే ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటి ఈ కార్యక్రమము చాలా ఇంపార్టెంట్. దాన్ని ఒకసారి మనం చూద్దాం. ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆ వైజ్ కిరణ్ గురించి, అందులో మహిళలకి ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి పథకాలని ఒకసారి చూద్దాం. వైజ్ అంటే మనకి తెలుసు, చెప్పాను ఇప్పుడే, ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది వైజ్కి అబ్రివేషన్ అయితే, రెండవది కిరణ్ అనేటువంటి దానికి అబ్రివేషన్ తీసుకుంటే నాలెడ్జ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రీసెర్చ్. నాలెడ్జ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ రీసెర్చ్. అడ్వాన్స్డ్ త్రూ నర్చరింగ్. రీసెర్చ్ అడ్వాన్స్డ్ త్రూ నర్చరింగ్. Most important abbreviation also. Women in science and engineering, knowledge involvement in research advanced through nurture. మహిళా సాధికారత మరియు లింగ సమానత్వం యొక్క ఆవశ్యకతను ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ రంగాలలో చాలా కీలకం. నువ్వు మహిళ ఏం చేయలేవు అనే పారిటీ ఉండకూడదు. అలాగే చారిత్రాత్మకంగా ఎప్పటి నుంచో తీసుకున్నా, గత చరిత్ర నుంచి తీసుకున్నా, సామాజికంగా మనము మోసధోరణుల్లో వెళ్ళిపోవడం, పక్షపాతంతో వ్యవహరించడం కారణంగా వివిధ అంశాలు ఇంకా అవి కాకుండా మరికొన్ని అంశాల కారణంగా మహిళలు భారతదేశంలో వివిధ రంగాల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకోసమని ఈ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, స్పేస్ సెక్టర్, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు, పెంచేందుకు, మద్దతు ఇవ్వడం కోసం శాస్త్రీయ పురోగతి మరియు ఆవిష్కరణలు అవసరం. అందుకోసమని మహిళలకు సాధికారత కల్పించడం మరియు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా మరింత సమర్థవంతమైన, సమగ్రమైన మరియు పటిష్టమైన శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థని అభివృద్ధి చేయడం కోసం ఈ వైజ్ కిరణ్ అనేటువంటి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకురావడం జరిగింది. ఈ వైజ్ కిరణ్ అనేటువంటి ఒక స్కీమ్. అయితే ఈ వైజ్ కిరణ్ అనేది రకరకాల కార్యకలాపాలని మహిళల కోసం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు దూసుకుపోవడం కోసం తీసుకురావడం జరిగింది. ఆ డిఫరెంట్ కార్యకలాపాలు ఏమిటో వైజ్ కిరణ్లో భాగంగా
అమలవుతున్న కార్యక్రమాలు. వైజ్ కిరణ్ కార్యక్రమంలో అమలవుతున్న పథకాలు. ఎక్కడ ఇంకా ఎవరిని తీసుకోకండి, మహిళల కోసం మాత్రమే 9 రకాలైనటువంటి పథకాలని మహిళల కోసం వైజ్ కిరణ్ అమలు చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా. అందులో ఒకటవది ఏమిటి అంటే వైజ్ పిహెచ్డి ప్రోగ్రామ్. వైజ్ పిహెచ్డి కార్యక్రమం. ఈ కార్యక్రమము మొట్టమొదటి కార్యక్రమం. ఈ ప్రోగ్రాము మహిళలు పిహెచ్డి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. అది కూడా శాస్త్ర సాంకేతిక రంగాలలో 5 సబ్జెక్టులలో, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్నటువంటి 5 సబ్జెక్టులలో మహిళలు పిహెచ్డి చేసుకోవడం కోసం ఉద్దేశించబడినటువంటి పథకము. ఈ కార్యక్రమానికి ఎవరు, ఈ పథకంలో ఈ పిహెచ్డి కార్యక్రమాన్ని లేదా పిహెచ్డి చేసుకోవడానికి ఎవరు అర్హులు అంటే 27 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వయసు కలిగిన మహిళలు, చదువుకుంటున్న మహిళలు. అయితే ఈ 27 నుంచి 45 సంవత్సరాల వయసు ఏజ్ అనేది ఎస్సీ మరియు ఎస్టీ మరియు హ్యాండిక్యాప్స్, పీపుల్స్ విత్ డిజేబిలిటీస్, పిహెచ్, ఈ 3 రంగాలకి చెందినటువంటి వారికి 3 సంవత్సరాల పాటు రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అయితే పిహెచ్డి చేయడానికి మహిళలకి 5 రకాలైన శాస్త్ర సాంకేతిక రంగ సబ్జెక్టులని, దానికి రిలేటెడ్గా ఉన్న బేసిక్ అండ్ అప్లైడ్ సైన్సెస్లో పిహెచ్డి చేసుకోవచ్చు. 5 సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వము ఈ కార్యక్రమం క్రింద ఈ వయసు కలిగిన మహిళలకి రీసెర్చ్ పిహెచ్డి చేసుకోవడానికి సహాయ సహకారాలని అందిస్తుంది. అది వైజ్ పిహెచ్డి ప్రోగ్రామ్. ఓకే, రెండవ కార్యక్రమము వైజ్ పీడిఎఫ్. మహిళలకి అమలు చేస్తున్న రెండో కార్యక్రమం. వైజ్ అంటే నేను ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు, ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇక్కడ పీడిఎఫ్ ఏమిటంటే పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ అంటారు ఈ కార్యక్రమాన్ని. ఈ ప్రోగ్రాము మహిళలు కంటిన్యూ రీసెర్చ్ ఆఫ్టర్ పిహెచ్డి ఇన్ బేసిక్ అండ్ అప్లైడ్ సైన్సెస్ త్రూ ద ఇండిపెండెంట్ ప్రాజెక్ట్ గ్రాంట్. పిహెచ్డి ముందు కార్యక్రమం ఏమో వైజ్ పిహెచ్డి కార్యక్రమము 5 సంవత్సరాల పాటు 27 నుంచి 45 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్తో పిహెచ్డి చేసుకోవచ్చు అని చెప్పాం బేసిక్ సైన్స్ అప్లైడ్ సైన్సెస్లో. ఆ పిహెచ్డి అయిపోయిన తర్వాత పోస్ట్ డాక్టోరియల్ అంటే పిహెచ్డి పూర్తయిన తర్వాత బేసిక్ సైన్స్ అప్లైడ్ సైన్సెస్లో తమ పరిశోధన కొనసాగించడం కోసము డిఎస్టి ద్వారా సహాయ సహకారాలు అందించడం ఈ పథకం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అది ఇమీడియట్గా జరగాలనేం లేదు. వాళ్ళకి ఎప్పుడు రీసెర్చ్ చేసుకోవాలనుకున్నా డాక్టరేట్ వచ్చిన తర్వాత, పిహెచ్డి వచ్చిన తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇందులో భాగంగా మహిళలు 27 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్న ఏ మహిళలైనా ఈ కార్యక్రమంలో చేరవచ్చు. ఓకే, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్ ఇది. ముందు పిహెచ్డి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. పిహెచ్డి తర్వాత తన రీసెర్చ్ని ఇండివిజువల్ గ్రాంట్ ద్వారా ఇండిపెండెంట్ గ్రాంట్ ప్రాజెక్ట్ లాగా దాన్ని కొనసాగించుకోవచ్చు. అది 60 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వారు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఆ ప్రాజెక్టుని. దాన్ని పిహెచ్డి కాకపోతే సాధించి ఉండాలి. అది వైజ్ పీడిఎఫ్ ప్రోగ్రామ్ అంటారు. నెక్స్ట్ 3, ఈ పథకం మాత్రం చాలా ఇంపార్టెంట్. రేపు నాకు తెలిసి
గ్రూప్స్కి ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. విదూషి స్కీమ్ అండి, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పథకం. మనం దీన్ని విదుషి అని రాసుకుందాం. విదుషి పథకం ఏమిటి? ఈ విదుషి పథకం అంటే దీనికి అబ్రివేషన్ ఉంది, ఉమెన్స్ ఇన్స్టింక్ట్ ఫర్ డెవలపింగ్ అండ్ ushering in scientific heights and innovations. Very very important. Women's instinct అంటే ప్రవృత్తి, ఫర్ డెవలపింగ్ అండ్ ఉషరింగ్ అంటే ఎంట్రన్స్, ప్రవేశించడం, ఇన్ సైంటిఫిక్ హైట్స్ అండ్ ఇన్నోవేషన్, శాస్త్రీయ రంగాలలో నవకల్పనలు, ఇన్నోవేషన్స్, ఉన్నత స్థాయిల్లో మహిళలు ప్రవేశించడం వారు ప్రవృత్తిగా పెట్టుకోవాలి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు ప్రవేశించడము, నవకల్పనలను సృష్టించడం అనేది ఒక ప్రవృత్తిగా పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో ప్రారంభించబడిన పథకము విదుషి అని అంటారు. ఈ పథకం పేరు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఇంటర్ డిసిప్లినరీ విభాగాలలో పరిశోధన చేయడానికి సీనియర్ మహిళా శాస్త్రవేత్తలకి ప్రోత్సహించడం దీని ముఖ్యమైన ఉద్దేశ్యం. సీనియర్ మహిళా శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం ఈ పథకం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఎవరైతే 62 సంవత్సరాల వయసు అంతకంటే తక్కువ కలిగి ఉంటారో ఆ మహిళా శాస్త్రవేత్తలు దీనికి అర్హులు. చెప్తున్నాను చూడండి మళ్ళీ. శాస్త్ర సాంకేతిక రంగాలకి సంబంధించిన ఇంటర్ డిసిప్లినరీ విభాగాలలో పరిశోధన చేయడానికి సీనియర్ మహిళా శాస్త్రవేత్తలకు మద్దతు ఇవ్వడం లేదా ప్రోత్సహించడం అనేది దీని ప్రధానమైనటువంటి ఉద్దేశ్యము. ఖచ్చితంగా 62 సంవత్సరాల లోపు వయసు ఉన్నవారు అర్హులు. అయితే ఈ పథకం కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4వది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పథకము, వైజ్ స్కోప్ స్కీమ్. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్ ఇది. వైజ్ అంటే మనకి తెలిసిందే, ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని. స్కోప్ అనగానే మనకి దానికి ఎలాంటి అబ్రివేషన్ లేదు, జస్ట్ స్కోప్ అంతే. It encourages women scientists and technologists to address societal challenges through the science and technology intervention. అంటే శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చేసిన అంశాల ద్వారా లేదా పరిశోధన చేసిన అంశాల ద్వారా సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలు, సమాజంలో ఉన్నటువంటి ఛాలెంజెస్ని పరిష్కరించడం కోసం ఉద్దేశించబడిన పథకము. సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి మహిళా శాస్త్రవేత్తలు మరియు సాంకేతిక నిపుణులని ప్రోత్సహించడం వైజ్ స్కోప్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో ఎవరైతే చేరాలనుకుంటున్నారో వారి వయస్సు 27 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. అంతేకాకుండా వారు ఖచ్చితంగా PhD డిగ్రీ కానీ లేదా దానికి సమానమైన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఖచ్చితంగా ఉండాలి. అయితే ఈ వైజ్ స్కోప్ అనేటువంటి పథకము 5 థిమాటిక్స్లో అవైలబుల్గా ఉంటుంది. థిమాటిక్ ఏరియాస్ 5 రకాల రంగాలకి సహకరిస్తుంది. 1వది AAS అంటారు, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్. 1 అంటే అక్కడ సామాజిక రంగాల్లో ఎలాంటి సవాళ్ళు ఉన్నాయో ఆ అగ్రికల్చర్లో దాన్ని పరిష్కరించగలగాలి. వ్యవసాయము, వాటి అనుబంధ రంగాలు. 2వది
HFN హెల్త్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ ఆ రంగాల్లో కృషి చేయొచ్చు. 3 HFN రెండోది. మూడోది EWWM ఎనర్జీ, వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఎనర్జీ, వాటర్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ మూడోది. నాలుగోది ETD ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్. ఐదవది ECSD ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ 5 రంగాలలో వీరు సామాజిక సవాళ్ళని పరిష్కరించడంలో ఈ పథకము, స్కోప్ పథకము మహిళా శాస్త్రవేత్తలకి PhD తత్సమాన డిగ్రీ ఉన్నటువంటి 27 నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి వారికి అవకాశం కల్పిస్తుంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఐదవది వైజ్ IPR ఉమెన్ ఇన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. మేధో సంపత్తి హక్కులు అంటారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మేధో సంపత్తి హక్కులు. నేను ఏదైనా ఒక కొత్త అంశాన్ని కనిపెట్టాను అనుకోండి, దాని మీద సర్వ హక్కులు నాకే ఉన్నట్లు అని ఆ హక్కుల్ని కాపాడుకోవడం కోసం ఇది తీసుకురావడం జరిగింది. ఇది 1 సంవత్సరం పాటు శిక్షణా కార్యకలాపాలని అందించే కార్యక్రమం. దిస్ ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ 1 year ట్రైనింగ్ టు ఉమెన్. మహిళలకి 1 సంవత్సరము శిక్షణా కార్యక్రమం ఇస్తుంది. ఎందులో? ఆన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ in order to develop a core professional skill in this domain. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్లో ఒక కీలకమైన డొమైన్గా దీన్ని వాళ్ళు నేర్చుకోవడం కోసం ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. 25 నుండి 45 సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలు ఎవరైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ, PhD డిగ్రీ కానీ లేదా దాంతో సమానమైన డిగ్రీని పూర్తి చేసిన వారు అర్హులు ఈ కార్యక్రమానికి. అండ్ నెక్స్ట్ ఆరవది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్కీమ్ వింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. వింగ్స్కి అబ్రివేషన్ ఉంది, ఉమెన్ ఇంటర్నేషనల్ గ్రాంట్ సపోర్ట్. ఇంటర్నేషనల్ గ్రాంట్ సపోర్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఉమెన్ ఇంటర్నేషనల్ గ్రాంట్ సపోర్ట్ పేరులోనే ఉంది. విదేశాలలో శాస్త్ర సాంకేతిక రంగాలలో, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చదువుకోవాలి అన్న వారికి వైజ్ కిరణ్ పథకం ద్వారా అమలు చేయబడుతున్న గ్రాంట్లు అందిస్తూ అమలు చేయబడుతున్న పథకము వింగ్స్ అనేటువంటి పథకం. ద ప్రోగ్రామ్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీస్ టు ఇండియన్ ఉమెన్ సైంటిస్ట్ టు అండర్టేక్ రీసెర్చ్ ఇన్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ ల్యాబ్స్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్. భారత మహిళా శాస్త్రవేత్తలు విదేశాలలో పరిశోధన చేసుకోవడం కోసం, విదేశాల్లో పరిశోధనలు చేయడం కోసం తీసుకొచ్చినటువంటి పథకము వింగ్స్ పథకం. చాలా ఇంపార్టెంట్. ఇందులో ఈ పథకంలో చేరడానికి 3 మాడ్యూల్స్ ఉంటాయి. మాడ్యూల్ 1 వింగ్స్ ఇంటర్న్షిప్, ముందు ఇంటర్న్షిప్ చేయాలి. మాడ్యూల్ 2 వింగ్ ఫెలోషిప్. 3వ మాడ్యూల్ వింగ్స్ ఫర్ సైంటిఫిక్ విజిట్. ఆ తర్వాత అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఎక్కడ ఈ ప్రోగ్రామ్కి ఎంత సపోర్ట్ చేస్తారని అమౌంట్ని అయితే మెన్షన్ చేయాల. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అఫీషియల్ వెబ్సైట్ నుంచి సేకరించిన సమాచారం ఇది. ఓకే, చాలా కీలకమైనటువంటిది, గుర్తుపెట్టుకోండి. ఇది మహిళా శాస్త్రవేత్తలు విదేశాలలో పరిశోధనలు చేసుకోవడానికి అవకాశం కల్పించేది. ఓకే, నెక్స్ట్ 7వది క్యూరీ అనేటువంటి ఒక స్కీమ్ అండి. ఈ క్యూరీ అనే స్కీమ్కి కూడా అబ్రివేషన్ ఉంది. కన్సాలిడేషన్ ఆఫ్ యూనివర్సిటీ
consolidation of university research for innovation and excellence. Innovation and excellence. Consolidation of university research for innovation and excellence. This program provides support to women institutions for establishing state-of-art research infrastructure to enhance research facilities and improving R&D activities in order to create excellence in science and technology domain. భారతదేశంలో మహిళలు పరిశోధనలకి అవసరమయ్యే సంస్థలని ఏర్పాటు చేసుకోవడానికి సహకరిస్తున్న కార్యక్రమం ఇది. అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు, ఏ ఇన్స్టిట్యూట్స్ అయినా రీసెర్చ్ కోసం భారతదేశంలో పరిశోధన సంస్థలని మహిళలు ముందుండి ఏర్పాటు చేసుకునే కార్యక్రమం. దానికి సహకరించేది క్యూరీ. ఇది క్యూరీ ఎవరెవరికి సహకరిస్తుందంటే ఉమెన్ యూనివర్సిటీస్ అండ్ ఉమెన్ పీజీ కాలేజెస్. ఉమెన్ పీజీ కాలేజెస్లో ఇది సహాయ సహకారాలు అందిస్తుంది. 2 మేజర్ కాంపోనెంట్స్ అంటే భారతదేశంలో పరిశోధనా రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం మహిళలను అందులో భాగస్వాములు చేయడానికి వారి చేతే సంస్థలని, యూనివర్సిటీలని, పీజీ కాలేజీలని ఏర్పాటు చేసేలాగా, దానిలో పరిశోధనల్ని ప్రోత్సహించేలాగా చేయడం కోసం ఉద్దేశించబడినది క్యూరీ. అండ్ 8వది విజ్ఞాన్ జ్యోతి అనేటువంటి స్కీమ్. విజ్ఞాన్ జ్యోతి చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఈ విజ్ఞాన్ జ్యోతి బాలికల కోసం ఉద్దేశించబడినది. ముఖ్యంగా 9వ తరగతి నుండి 9th క్లాస్ నుండి 12వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థినుల కోసం ఉద్దేశించబడిన పథకము విజ్ఞాన్ జ్యోతి. అంటే బాలికలు దేశవ్యాప్తంగా వివిధ స్కూల్స్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలను స్టెమ్ వైపు అట్రాక్ట్ అయ్యేలా చేయడం. స్టెమ్ వైపు ఈ బాలికల్ని 9 నుంచి 12వ తరగతి చదువుతున్న దేశంలోని బాలికలని స్టెమ్ రంగాల వైపు వెళ్ళేలా ప్రోత్సహించడం కోసం విజ్ఞాన్ జ్యోతి పథకాన్ని తీసుకొచ్చారు. స్టెమ్ అంటే ఎస్ అంటే సైన్స్, టీ అంటే టెక్నాలజీ, ఈ అంటే ఇంజనీరింగ్, ఎం అంటే మ్యాథమెటిక్స్. చాలా ఇంపార్టెంట్. బాలికలని స్టెమ్ వైపు ముఖ్యంగా ఇన్ ఏరియాస్ వేర్ ఉమెన్ పార్టిసిపేషన్ ఇన్ లో ఇన్ ఆర్డర్ టు బ్యాలెన్స్ ద జెండర్ ఈక్వాలిటీ. అంటే ఎక్కడైతే అంటే స్టెమ్ వైపు చూపిస్తూ సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగు, మ్యాథమెటిక్స్తో పాటుగా ఎక్కడైతే మహిళల భాగస్వామ్యం, ఏ రంగాలలో అయితే మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉందో అక్కడ ఆ రంగాల్ని ఎంచుకునేలా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపించే పథకము విజ్ఞాన్ జ్యోతి అనే పథకం. అయితే ఈ విజ్ఞాన్ జ్యోతి పథకాన్ని దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 250 జిల్లాలలో అమలు చేస్తున్నారు. 2023-24 సంవత్సరంలో 9వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలు సుమారుగా 25,000 మంది బాలికలు నమోదు చేసుకోవడం జరిగింది, ఎన్రోల్ అవ్వడం జరిగింది విజ్ఞాన్ జ్యోతి ప్రోగ్రాంలో భాగంగా. రైట్, చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోగ్రామ్, ఖచ్చితంగా ఇంపార్టెంటే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ 9వ స్కీమ్ ఏమిటి అనే దాన్ని మనం ఒక్కసారి తీసుకుంటే గటి. ద స్కీమ్ నేమ్ ఈస్ గటి. జెండర్ అబ్రివేషన్ ఏమిటంటే జెండర్ అడ్వాన్స్మెంట్ ఫర్ transforming institutions. Most important this one.
ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. గటి. ద ప్రోగ్రామ్ ఎయిమ్స్ అన్ ఇండజీనియస్ చార్టర్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ స్టెమ్. లింగ సమానత్వాన్ని స్టెమ్ రంగాలలో, ఇక్కడ 2 ఎంలు వస్తాయి. ఇందాక చెప్పిన దాంట్లో STEM మాత్రం ఉంది, ఇక్కడ STEMM. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ మెడిసిన్. లాస్ట్ ఇప్పుడు ఏమొచ్చిందంటే మెడిసిన్. ద ప్రోగ్రామ్ ఎయిమ్స్ అండ్ ఇండజీనియస్ చార్టర్ ఫర్ జెండర్ ఈక్వాలిటీ ఇన్ స్టెమ్ విత్ ఫోకస్ ఆన్ బ్రింగింగ్ అబౌట్ ట్రాన్స్ఫార్మేషనల్ చేంజెస్ అట్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్. అంటే ఒక ప్రత్యేకమైన చార్టర్ని తీసుకురావాలి, ఒక నియమ నిబంధనలు తీసుకొచ్చి లింగ సమానత్వాన్ని పూర్తి స్థాయిలో ఎంకరేజ్ చేసేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అది అక్కడ ఇన్స్టిట్యూషనల్ లెవెల్, విద్యా సంస్థల నుంచే లింగ అసమానతలు ఉండకూడదు అనే దీన్ని తీసుకురావాలి. దేశవ్యాప్తంగా 30 ఇన్స్టిట్యూషన్స్ గటి కార్యక్రమంలో భాగంగా భాగస్వామ్యం అయ్యాయి. అయితే లాస్ట్ అండ్ ఫైనల్ ఏమిటంటే వైజ్ కిరణ్ అనే ఈ అంబరెల్లా కార్యక్రమానికి హెడ్ ఎవరంటే డాక్టర్ వందనా సింగ్. డాక్టర్ వందనా సింగ్ ఈజ్ ద హెడ్ ఆఫ్ వైజ్ కిరణ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటింగ్ త్రూ ద DST ఇన్ ఇండియా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు బుక్స్లో కూడా మోర్ ఓవర్ ఎక్కడ ఇది దొరకదు. గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.